రక్షణ పొందేవారు అనేక మంది ఉన్నారు. 750 800 కోట్ల మంది ప్రపంచ మనుషులు ఉన్నప్పటికీ క్రైస్తవులు అనబడిన వారు, క్రీస్తు దగ్గరికి వచ్చిన వారు, యేసుక్రీస్తు వారిని తెలుసుకున్న వారి సంఖ్య ఎంతమంది ఉండొచ్చు? 400 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. ప్రపంచంలో ఎక్కువగా ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రతిరోజు యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకొని బాప్తీసాలు తీసుకునే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. మొదట్లో బాప్తీసం తీసుకుంటారు. ఒక నెల 2 నెలలు దేవుని యందు భయము, భక్తి, విశ్వాసం చేత మందిరానికి వస్తారు. మరలా ఆ తర్వాత ఏమైపోద్ది? వారి భక్తి అనేది మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. మనం మొదట్లో ఎలాగైతే యేసుక్రీస్తు వారికి మనం మాటిస్తామో అలా కట్టుబడి చివరి వరకు, మన చివరి ప్రాణం పోయే వరకు అలాగే ఉండాలండి. కొన్ని నెలలు దేవుని వైపు ఉండి మరి కొన్ని నెలలు దేవుని విడిచిపెడితే అది ఎవరికి నష్టం? మనకే నష్టం. 800 కోట్ల మంది ప్రజలు ఉన్నప్పటికీ 400 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. మరి వీళ్ళందరూ పరలోకానికి వెళ్తారంటే ఎవరు వెళతారో ఎవరికి తెలియదు. ఎందుకంటే నోవాహు జల ప్రళయంలో ఎంతమంది రక్షించబడ్డారు? 8 మంది రక్షించబడ్డారు. అంటే దేవుడు ముందుగానే సంఖ్యను మనకి తెలియపరిచాడు. ఒక సందర్భాన్ని చూద్దామండి. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఆ దినమందు అనేకులు, ఏ దినమందు? యేసుక్రీస్తు వారు ప్రభు ఈ విశ్వ వినాశానికి ముందు యేసుక్రీస్తు వారు రాకడ ఉన్నప్పుడు ఆ దినమందు అనేకులు నన్ను చూచి, అనేకులు అంటే ఎవరండి? చనిపోయిన వారు మరలా యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో ఈ శరీరం మట్టి అయిపోతుంది కదండి. మట్టి అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మరలా మహిమ దేహంతో యేసుక్రీస్తు వారికి మనం ఎదురుగా వెళ్తాము. ఎవరు అంటే చనిపోయిన వారందరూ భూమి మీద ఆదాం నుంచి నేటి వరకు చనిపోయిన వారందరూ నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము మీ నామమున ప్రవచింపలేదా? అంటే నీ నామమున మేము అనేక అద్భుతములు చేయలేదా? ప్రవచింపలేదా? అనేక మాటలు నువ్వు చెప్పింది కాకుండా మేము మా సొంత మాటల్లో ప్రకటించలేదా? నీ నామమున దెయ్యములు వెలగొట్టలేదా? చూడండి, చాలా మంది మరి స్టేజీ మీద నిలబడతారు. బోధకుడు దెయ్యం పట్టిందని చెప్పేసి తీసుకొచ్చేసి ఉఫు అనగానే పడిపోతారు, లేకపోతే టచ్ అనగానే పడిపోతారు. వెనక మరొక ఇద్దరు పట్టుకుంటారు. రావటం ఎందుకు? పడిపోవటం ఎందుకు? మరలా వాళ్ళు పట్టుకోవటం ఎందుకు? మనం నిలబెడటం ఎందుకండి? మన ప్రభువారు పడిపోయిన వారిని లేవనెత్తేవాడు, పడిపోయిన వారిని నిలబెట్టేవాడు మన ప్రభు. అంతేగాని పడేయటం కాదండి. ఈరోజు బోధకులు ఎలా ఉన్నారంటే పడిపోగానే పడిపోతున్నారండి. ఆలోచించండి. నీ నామమున దెయ్యములు వెలగొట్టలేదా? నీ నామమున. వీళ్ళందరూ ఎవరండి? చనిపోయిన వారు యేసుక్రీస్తు వారికి రెండో రాకడలో వచ్చినప్పుడు వీళ్ళందరూ చెప్తున్నాడు, యేసుక్రీస్తు వారితో చెప్తున్నారు, అనేకమైన దెయ్యములు వెలగొట్టలేదా నీ నామమున? అనేకమైన అద్భుతాలు ఏంటండి? ఈరోజు మనకి కనబడలేని అద్భుతాలు చేస్తారు తప్ప కంటికి కనిపించే ఏ అద్భుతాలు ఎవరు చేయరండి, ఏ బోధకులు చేయరు. అలా అనుకుంటే ఎంతోమంది ఈరోజు కళ్ళు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? చాలా మంది ఉన్నారు. కాళ్ళు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? చాలా మంది ఉన్నారు. మోగవారు ఎంతమంది ఉన్నారండి? చాలా మంది ఉన్నారు. అలాంటి అద్భుతాలు చేయరు వీరు. మనకి కంటికి కనబడిన అద్భుతాలు అంటారు. ఏయో కోర్టులో కేసుల సమస్యలే, అయితే యేసు ప్రభు వారు నమ్ముకోండి. మీకు పిల్లలు పుట్టలేదా? అయితే యేసు ప్రభు వారు నమ్ముకోండి. కోర్టులో మీకు సమస్యలా, లేకపోతే ఆరోగ్య సమస్యలా, మీకు ఉద్యోగం రావట్లేదా, ఇంకా ఈ రకమైన మీకు కడుపులో నొప్ప, ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టి ఇవాళ బోధకులు ఎలాంటి బోధలు చేస్తున్నారంటే జాగ్రత్తగా ఆలోచించిన ప్రియులారా. కనబడిని మాత్రము అదిగో చేశాము, ఇదిగో చేశాము, నీ నామమున దెయ్యములు వెలగొట్టలేదా? మేము అద్భుతాలు చేయలేదా? ఏం చేశారండి? అద్భుతాలు చేశారు వీళ్ళు అనుకుంటున్నారు అని యేసు ప్రభు గారు చెప్పుకుంటున్నారు. వీళ్ళందరూ మీ నామమున అద్భుతాలు చేయలేదా?
అప్పుడు అప్పుడు యేసు ప్రభు వారు అంటారు, నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను. మరి అద్భుతాలు చేసేవాళ్ళు ఏమైపోయారండి? మరి సూచక క్రియలు చేసేవారు ఏమైపోయారండి? మహత్కార్యాలు చేసేవారు ఏమైపోయారండి? నూనెలు అమ్ముకునే వారు ఏమైపోయారండి? స్వస్థతల వరం ఉందని చెప్పుకునే వారందరూ ఏమైపోయారండి? ఏమండి? కచ్చీపులు అమ్ముకునే వారందరూ ఏమైపోయారండి? అంటే ఇవన్నీ యేసు ప్రభు వారితో వీళ్ళు సంభాషిస్తున్నారు. నీ నామమున దెయ్యములు వెలగొట్టలేదా? నీ నామమున మేము ప్రవచింపలేదా? ఏమంటే ప్రవచనాలు ఉన్నాయండి? భాషలు మాట్లాడలేదా? నీ నామమున మేము గెంతలేదా? సన్నిధిలో సంఘంలో నీ నామమున మేము దెయ్యంను వెలగొట్టలేదా? నీ నామమున మేము అల్లరి చేయలేదా? అంతే కదండి, పరిశుద్ధాత్మకి అల్లరి కర్త కాదు అని యేసు ప్రభు వారు చెప్తే వీరేం చేస్తారండి? సంఘంలో ఓకే ఎగురుతారు, గంతులు వేస్తారు, ఎన్నో భాషలు మాట్లాడుతూ ఉంటారు. ఏమంటే భాషలు మాట్లాడేవారు అంటే దానికి ప్రవచనాలు చెప్పేవారు ఉండాలి. మరి భాషలు మాట్లాడుతున్నారు కదా ఈరోజు. అంటే ఇవన్నీ చెప్తున్నారు యేసు ప్రభు వారు. మేము ఇవన్నీ చేయలేదా ప్రభువా? మేము నీ నామమున నూనె డబ్బాలు అమ్మలేదా ప్రభువా? నీ నామమున కచ్చీపులు అమ్మలేదా ప్రభువా? నీ నామమున పండగలు చేసి ఊరేగించలేదా? నువ్వు ఇంకా బాలయేసుగాని ఉన్నప్పుడే ఒక పాక, పశువులు పాక పెట్టి అందులో ఒక చిన్న బాలయేసును పెట్టి ఇవన్నీ చేయలేదా అని ఎప్పుడు చెప్తారు వీళ్ళందరూ? చనిపోయిన తర్వాత యేసు ప్రభు వారు రాకడికి, యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఇవి సంభాషణ జరుగుతాయండి. సంభాషణ జరిగినప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్పారు? అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడును ఎరగను. అక్రమ చేయవారులారా, భూమి మీద నేను చెప్పిన మాటల్లో ఎవరైనా చెప్పారా? నేను అంటే దేవుడు రాయించిన మహాజ్ఞాన గ్రంథం 66 పుస్తకాలు ఏదైతే చెప్పిందో అదే చెయ్యాలండి. మరి చాలా మంది దేవుడు చెప్పిన చేయరు, దేవుడు చెప్పని మాత్రమే చేస్తారు. చెప్పింది రాయకపోతే ఎవరికి నష్టం అండి? ఎగ్జామ్స్కి వెళ్తారు, అందులో ఉన్న పాఠ్య పుస్తకాల్లో ఉన్న ప్రశ్నలకి జవాబులే రాయాలి తప్ప నీ సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు మాత్రం ఎగ్జామ్స్లో రాయకూడదు. ఆలోచించండి. అనేక మంది వెళ్తారంటండి ఎక్కడికి? పరలోకానికి వెళ్ళాలి అనుకుంటారు, కానీ ఎవరు వెళతారంటే దేవుడిని పనిచేసేవారు మాత్రమే వెళ్తారండి. దేవుడు కొరకు నీతిగా, న్యాయంగా, నిజాయితీగా దేవుని మాటలు ఉన్నట్టుగా ప్రకటించే వారు మాత్రమే వెళతారండి. వీరందరూ మోసాలు చేసేవాళ్ళు, వీరు వెళ్ళరు. అక్రమం చేయవారులారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాను. అద్భుతాలు చేసే వారితోనే యేసుప్రభువు అలా అంటే మరి మన సంగతి ఏంటి? ఆలోచించండి. మనం ఏ రోజైనా దేవుని సన్నిధిలో జాగ్రత్తగా దేవుని యందు భయము భక్తి చేత ఉంటున్నామా? ఆదివారం ఆరాధనకు వస్తున్నామా? బైబిల్ చదువుతున్నామా? ఆలోచించండి. అసలు బైబిల్ 66 పుస్తకాలు ఆదికాండం నుంచి గ్రంథం వరకు చెప్పగలుగుతున్నామా? ఎక్కడ ఏది దేవుడు ఏ మాట ఎక్కడ రాయించాడో మనకు తెలుస్తుందా? ఆలోచించండి. ఏమీ తెలియదు. మరి ఏమీ తెలియకపోతే మన పరిస్థితి ఏంటి? ఏమి చేయకుండా వచ్చి ప్రార్థన చేసుకుంటే మన పరలోకం వెళ్ళిపోతామండి? పని చేసి ప్రార్థన చేయమన్నాడు. పని చేయకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా అది వ్యర్థమే. ఎందుకంటే పనికి వెళ్తే మనకి ఏమిస్తారు? జీతం ఇస్తారు. పని చేయకుండా డబ్బులు అడిగారు అనుకోండి, ఎవరిని ఇస్తారా? ఎవరు వెళ్ళరు. దేవుడు పని చేయాలి, పని చేసి ప్రార్థన చేయాలి. ప్రార్థిస్తే పాపి మారతాడా? వాక్యం చెప్తే పాపి మారతాడా? దేవుని వాక్యం చెబితే పాపి మారతాడు. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు గురించిన మాట కలుగును అని చెప్పి మాట మీరు చదువుకోలేదా లూకా గారి సువార్తలో? అంటే మనం ప్రకటించాలి వాక్యాన్ని. మనం ప్రకటించకుండా, బయటికి వెళ్లకుండా, సువార్త చెప్పకుండా ఎవ్వరూ మారు మనసు పొందే అవకాశము లేదు. అంటే వాక్యం చెప్పాలి, నేర్పించాలి. ఏ వాక్యం చెప్పాలి? సత్యమైన వాక్యము, దేవుడు చెప్పినట్టుగానే చెప్పాలి, వారికి నేర్పించాలి. మరి ఎవరు వెళ్తారు పరలోకానికి? ఆ పైన వచ్చిన 21వ వచనం చూద్దాం. మత్తయి సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో. అంటే ఈరోజు క్రైస్తవులందరూ ప్రభువా అనే యేసుక్రీస్తు వారు వెంట వస్తున్నారు. యేసుక్రీస్తు వారిని తెలుసుకుంటున్నారు, బాప్తిసం తీసుకుంటున్నారు, మారు మనసు పొందుతున్నారు.
క్రీస్తు కొరకు నిలబడతానని చెప్తున్నారు, కానుక వేస్తారు, వెళ్ళిపోతారు. అంటే వీరెవరండి? క్రైస్తవులే. యేసుప్రభు వారు చెప్తున్నాడు, ఎవరు వెళ్తారు పరలోకం? ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడును పరలోకాని రాజ్యానికి ప్రవేశింపడు గాని పరలోకంలో నా తండ్రి చిత్త ప్రకారము. పరలోకంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన మనందరికీ తండ్రి, ఆయన మన నాన్న, మనందరి తండ్రి చెప్పిన ప్రకారము భూమి మీద మనకిచ్చిన దేవుడు ఆయుష్ కాలంలో మనము భూమి మీద ఆయన పని చేయాలి. పని చేసిన వాడే పరలోకానికి వెళ్తాడు. పని చేయకుండా నువ్వు ప్రార్థన చేసావు అనుకోండి, ఎలాంటి ఉపయోగం లేదు. ఎప్పుడు గృహ కొడుకులు ఉండవు, ఎప్పుడు వాక్యం ఇంట్లో ఉండదు, ఆదివారం మాత్రమే వస్తారు. మరి పరలోకం వెళ్ళిపోతామండి? నీకిచ్చిన ఆయుష్ కాలంలో, నీకిచ్చిన జీవితంలో నువ్వు ఎంతమందికి దేవుడు వాక్యం చెప్పావని అడుగుతాడు యేసుప్రభు వారు. నువ్వు ఎంతమందిని రక్షించావు అడుగుతాడు యేసుప్రభు వారు. నువ్వు ఎంతమందిని క్రీస్తు వైపు నడిపించావని అడుగుతాడు యేసుప్రభు వారు. నువ్వు ఎంతమందికి బాప్టిజం ఇచ్చావని అడుగుతాడు యేసుప్రభు వారు. ఇవేమి చేయకుండా మనం ఒక ఆదివారం వచ్చి ప్రభువా ప్రభువా అని ఈ దేవుని సన్నిధిలో కూర్చొని బాధపడి ప్రార్థన చేసుకుంటే నీ ప్రార్థనకి జవాబు దేవుడిస్తాడా? 6 రోజులు మన పని చేసుకుని 7వ రోజు దేవుడి సన్నిధికి వచ్చి పని ప్రార్థన చేస్తే ప్రతిఫలం ఉంటుందా? ప్రతిఫలం ఉంటుందా? ఉండదా? ఆలోచించండి. దేవుడు అంటే ఎవరికి తెలుస్తుందండి? ఈరోజు చెప్పాలి, నేర్చుకోవాలి, బైబుల్ నేర్చుకోవాలి, చదవాలి, ధ్యానించాలి, దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలి. మరి ఇలాగ బ్రతికేవారు దేవుడు పరలోకానికి వెళతారు. పని చేయాలి, ప్రార్థన చేయాలి, విశ్వాసం ఉండాలి, భయముతో భక్తితో దేవుని యందు నీతిగా యథార్థంగా కనబడాలి. అప్పుడు మనం పరలోకానికి వెళ్తాం. మరి పరలోకానికి అందరూ వెళ్ళరండి. ఎంతమంది వెళ్తారు? కొంతమంది వెళ్తారు. నోవహు గారు కాలంలో ఎంతమంది వెళ్ళారండి? 8 మంది రక్షించబడ్డారు. కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. నోవహు గారికి ఏంటి పిచ్చి పట్టిందా? ఈ నోవహు గారు ఈ ముసలైన ఇళ్ల మధ్యలో, లేకపోతే ఒక ఊర్లో ఇంత పెద్ద ఓడ కడుతున్నారు, ఇంత పెద్ద ఓడ కడుతున్నాడు, ఈయనకైనా బుర్ర పని చేయట్లేదా అని ఆనాడు ప్రజలు అనుకున్నారు. కానీ వారికి తెలియని ఏంటంటే అక్కడే నీళ్ళు వస్తాయనే సంగతి వాళ్ళు గమనించలేకపోయారు. ఆ ఓడ కట్టడానికి ఎంతమంది సాయం చేశారు? 8 మందేనండి. ఎంతమంది? 8 మంది. అంటే దేవుడు ఒక సంఖ్యను ఏర్పాటు చేశాడు. లూకా గారు రాసిన సువార్త చూడండి ఒకసారి, 13వ అధ్యాయం 23వ వచనం చూడండి. లూకా గారు రాసిన సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఆయన అడగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారము ప్రవేశింప పోరాడుడి. దేవుని సన్నిధిలో ఉన్నంత వరకు చాలా భయంతో ఉంటామండి. దేవుని వాక్యం వినంత వరకు చాలా భయంతో ఉంటామండి. ఒక్కసారి దేవుని మందిరం నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత నీకు ఇష్టమైనట్టు నువ్వు బ్రతికేస్తావు. అవునా? అమ్మో, ఎంతో భయంతో ఉండిపోతాం. అంటే వాక్యం చెప్పినంత వరకు చాలా భయంగా ఉంటుంది. అమ్మో, దేవుడి కొరకు గొప్పగా బ్రతకాలి అనిపిస్తుంది, ఇంకా దేవుడి పని చేయాలని అనిపిస్తుంది, దేవుడి కొరకే జీవించాలని అనిపిస్తుంది. కానీ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మన సంపాదన, మన జీవితము, మన పిల్లలు, మన కుటుంబము, ఏమండి, మన వ్యాపారాలు, మన డబ్బు, ఇవే కదండి మనం చూసుకునేది. అదే అంటున్నారు యేసుప్రభు వారు, రక్షణ పొందువారు అనేకులు, చదవన్నమాట, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారము ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశించాలి అని అనుకుంటారు, మేము పరలోకం వెళ్ళిపోతాం అని అనుకుంటారు, కానీ వారి వలన కాదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఎందుకంటే నోవహు గారి కాలంలో కొన్ని వేల మందికి నోవహు గారు చెప్పారు, ఇక్కడ జలప్రళయం రాబోతుంది, ఈ జలప్రళయంలో దేవుడు అందరిని శిక్షించేస్తాడు, కాబట్టి మీరు దేవుడిని నమ్ముకోండి, ప్రభువుని తెలుసుకోండి అని నోవహు గారు ప్రకటించారు లేదా? ప్రకటించారు. ఎవరైనా విన్నారా? ఎవరు వినలేదు. ఆఖరికి నోవహు గారు ఏం చేశారు? ఓడ తయారు చేయడానికి తన కుటుంబంతో కలిసి
ఇళ్ల మధ్యలోనే ఒక పెద్ద ఓడను తయారు చేయడానికి పూనుకున్నాడు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, ఇతనికి ఏమన్నా పిచ్చి పట్టిందా, ఈ ఇళ్ల మధ్యలో ఈ ఊర్లో ఇంత పెద్ద ఓడ నిర్మాణం చేస్తున్నాడు, ఈ ఓడ నిర్మాణం చేసిన తర్వాత దీన్ని కాలంలోకి ఎలా తీసుకెళ్తారు, లేదా సముద్రంలోకి ఎలా తీసుకెళ్తారా అని అనుకున్నారండి అనేక మంది అక్కడ ప్రజలు. కానీ వారికి తెలియని ఏంటని చెప్పి అక్కడ కట్టిన ఓడ దగ్గరికి దేవుడు ఏ రప్పించాడు, వర్షం రప్పించేశాడు, వాటర్ రప్పించేశాడు. అప్పుడు ఆ ఓడ నీటిలో తేలిపోయింది. ఎంతమంది రక్షించబడ్డారండి? 8 మంది. అంటే కొన్ని లక్షల మంది ఉన్న ఆ కాలంలోనే ఎంతమంది రక్షించబడ్డారండి? 8 మంది రక్షించబడ్డారు. అంటే దేవుడు సంఖ్యను చెప్పేశాడు, మనకి చెప్పాడా? 8 మందే రక్షించబడ్డారండి కేవలం. నోవా గారి భార్య, తన 3 కోడళ్ళు, కొడుకులు, మొత్తం 8 మంది రక్షించబడ్డారు. ఆ తర్వాత అబ్రాహాం గారి కాలానికి వచ్చేసరికి ఏమంటే లోతు గారు తెలుసు కదండి. లోతు గారు సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్తాడు. అక్కడ ఆ ప్రజలను రక్షించడానికి వెళ్తాడు. అబ్రాహాం గారు ఎక్కడ ఉంటాడు? లోతు గారు సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్తారు. అబ్రాహాం గారు దేవుడితో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? ప్రభువా, ఈ ప్రాంతంలో 50 మంది ఉన్న రక్షించగలుగుతావా అని చెప్పి అడుగుతాడు. సరే అని చెప్తాడు తండ్రి. ఆయన కనీసం మరి అబ్రాహాం గారు మాట్లాడతాడు, 40 మంది అంటాడు, మళ్ళీ తర్వాత 30 మంది అంటాడు, 20 మంది అంటాడు. కనీసం ఒక 10 మంది ఉన్నా సరే రక్షిస్తావా అని చెప్పేసి ప్రభువుని వేడుకుంటాడు అబ్రాహాం గారు. సరే అబ్రాహాం గారు, నువ్వు చెప్పావు కదా, 10 మంది ఉన్నా చాలు, ఆ ప్రాంతాన్ని ఏం చేస్తున్నాడు దేవుడు? రక్షిస్తాను అన్నాడు. ఆయన ఇంకా రిక్వెస్ట్లు పెడుతున్నాడు, 10 మంది, ఈ 10 మంది ఉంటే చాలు, ఆ ప్రాంతాన్ని ఏం చేస్తున్నాడు దేవుడు? రక్షిస్తాడు. ఆదికాండం చూడండి ఒకసారి, 18వ అధ్యాయం 32వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయం 32వ వచనం. అందుకు అతడు, ప్రభువా, కోపపడిన ఎడల ఇంకొక మారి, అంటే దేవుడితో రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. ఆ ప్రాంతంలో 50 మంది నుంచి సంఖ్య దిగిపోయింది 40కి, 40 నుంచి 30కి, 30 నుంచి 20కి, 20 నుంచి 10కి. అప్పుడు దేవుడితో రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాడు. అంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణం పాపంతో ఎక్కువైపోయింది కదండి. అక్కడంతా మనుషులు చెడిపోయారు, అక్కడ మనుషులంతా పాడైపోయారు, దేవుడి వైపు తిరుగుబాటు చేస్తున్నారు. దేవుడు అంటే లెక్క లేకుండా ఆ సొదొమ గొమొర్రా పట్టణం మనుషులందరూ దేవుని వైపు నడవకుండా ఇగో నిత్యార్జనకి వెళ్ళిపోతున్నారు. పాపం ఎక్కువైపోయింది. ఆ తరుణంలోనే నోహా గారు ఆ ప్రాంతానికి వెళ్ళారు. అబ్రాహాం గారు పంపించారు. స్వయాన బంధువులే కదండి నోహా గారు అబ్రాహాం గారికి. ఏమైంది? అప్పుడు ఈ రిక్వెస్ట్ పెట్టుకున్నాడు, ఇంకొక మాట ప్రభువా, ఇప్పటి వరకు నేను మాట్లాడాను కదా, ఇంకొక మాట మాట్లాడుతున్నా ప్రభు అని అంటున్నాడు అబ్రాహాం గారు. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన, అంటే దేవుడు ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఉండునను అని దేవుడు చెప్తున్నాడు అబ్రాహాం గారితో. ఆ 10 మంది అయినా ఉన్నారు అక్కడ లోతు గారి కాలంలో. ఏమండి, ఎంతమంది రక్షించబడ్డారు సొదొమ గొమొర్రా పట్టణంలో? లోతు భార్య, తనకి 2 కూతురులు, అంటే 4. అంటే సంఖ్య మనకి తెలిసింది అక్కడ. ఏమండి, ఆలోచించండి జాగ్రత్తగా. నోహా గారి కాలంలో 8 మంది రక్షించబడ్డారు. మరి లోతు గారి కాలంకి వచ్చేసరికి ఎంతమంది రక్షించబడ్డారు? 4. ఇప్పుడు చెప్పండి, ఆలోచించండి. ఇన్ని కోట్ల మంది ప్రపంచ మనుషులు ఉన్నారు కదా, క్రైస్తవులు 400 కోట్ల మంది ఉన్నారు కదా, 400 కోట్ల మందిలో కనీసం 40 మంది అన్న వెళ్తారు పరలోకానికి? ఆలోచించండి. ఎవరు దేవుడి వైపు, దేవుడు అంటే ఇష్టంగా ఉంటున్నారో, ఎవరు దేవుడి కొరకు బ్రతుకుతున్నారో వారినే దేవుడు పరలోకానికి తీసుకువెళ్తారు. అది నేనైనా మీరైనా సరే. ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నామో, మనం ఎంతమంది వెళ్తాం పరలోకానికి? చెప్పలండి. ఎందుకంటే దేవుడు మొదటిగానే సంఖ్య ఏర్పాటు చేశాడు. 8 మంది చెప్పాడు. తర్వాత లోతు గారి కనుక వచ్చేసరికి 4 మాత్రమే రక్షించబడ్డారు. మరలా యేసు ప్రభు గారి కాలానికి వచ్చేసరికి చెప్పలేమన్నాడండి. లోకగారి సువార్త చూడండి ఒకసారి ఆ మాట. 18వ అధ్యాయము 8వ వచనం చూడండి ప్రియులారా. అయినను మనిషి కుమారుడు యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనెనా? క్వశ్చన్ మార్క్ ఉందండి. ఉంది క్వశ్చన్ మార్క్. అంటే ఒకనాడు మరి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు రాకడా, అంటే ఈ విశ్వ వినాశకు ముందు యేసు ప్రభు వారు వస్తారు కదండి.
విశ్వం అంతమైపోయే ముందు యేసుప్రభు వారు వస్తారు. వచ్చినప్పుడు యేసుప్రభు వారు ఏమండి ఎవరైనా సరే క్రైస్తవులు కానివ్వండి, క్రీస్తుని నమ్ముకున్న వారు కానివ్వండి, బాప్టిజం తీసుకున్న వారు కానివ్వండి, అనేక అద్భుతములు చేస్తున్న వారు కానివ్వండి, దేవుని ఇంట్లో భయము భక్తి చేత విశ్వాసం ఉన్నవారు కానివ్వండి, యేసుప్రభు వారు రాకడి వచ్చేసరికి ఎలా ఉంటారండి? భూమి మీద విశ్వాసము కనుగొనెనా అంటే మనం లేవండి. క్వశ్చన్ మార్క్ వచ్చేసి అంటే మనము కూడా యేసు ప్రభు వారు వచ్చేసరికి ఏమైపోతుందండి? ఆ విశ్వాసము కనుమరుగైపోతుంది, ఉండము. అందుకే ఇరుకు ద్వారం ప్రవేశింపో పోరాడుడి వారి వలన కాదంటున్నాడు. అనేక మంది వెళ్ళాలని చూస్తారు, అనేక మంది పరలోకానికి వెళ్ళాలని చూస్తారు, కానీ వారి వలన కాదని యేసుప్రభు వారే ముందుగానే చెప్పాడు. ఎందుకు? లేచిన గాంచి మన పనులే, లేచిన గాంచి మన ఆలోచనలే, ఏమండి మన కుటుంబం అని, మన పిల్లలని, మన వ్యాపారం అని, మన ఉద్యోగం అని, మన చదువులని, ఇవే కదండి లేచిన గాంచి. మరి యేసుప్రభు వారు నేను వచ్చేసరికి, భూమి మీదకి వచ్చేసరికి ఎవరైనా నా కొరకు నీతిగా బతుకుతారా, నీతిగా ఉంటారా, యథార్థంగా దేవుని యందు భయము భక్తి చేత నా కొరకు ఎదురు చూస్తూ ఉంటారా అంటే విశ్వాసము కనుగొననా అంటే క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. ఎవరుంటారో ఎవరుంటారో తెలియట్లేదు. ఎవరు విశ్వాసంలో ఎవరో ఉంటారో చివరి వరకు ఎవరు ఉండరో తెలియదు. అంటే కొద్దిగా మంది పరుగు పందెంలో ఏమంటే గోల్డెన్ మెడల్ అందరికి వస్తుందా, కొంతమందికి వస్తుందా? ఒకరికి వస్తుందండి. దానికి ఎంతమంది పోటీ పడతారండి? ఒక 100 మంది 50 మంది పరుగులు చేస్తారు, కానీ ఆ గోల్డ్ మెడల్ అందుకునేవారు ఒక్కరే ఉంటారండి. ఆదివారం వస్తారు, సన్నిధిలో కూర్చుంటారు, ప్రార్థన చేస్తారు, తర్వాత ఏముండదు. అదే అంటారు ప్రభువారు, నేను భూమి మీదకి వచ్చేసరికి ఎవరైనా ఒకనాడు ఏబులాగా ఏమంటే యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయము భక్తి కలిగి విసర్జించిన భక్తుడు ఎవరైనా కనబడతాడేమో అని ఎదురు చూస్తున్నాడు యేసుప్రభు వారు. అబ్రాహాం గారు లాగా విశ్వాసులకు తండ్రి కదా, అబ్రాహాం గారు విశ్వాసంతో ఉన్నాడు కదా, లేక కుమారుని ఇస్సాకుని బలి ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాడంటే అలాంటి వారు ఎవరైనా నా కొరకు ఉంటారేమో అని ఎదురు చూస్తున్నాడు. నోవా గారు నీతిమంతుడు కదా, న్యాయవంతుడు, ఏమంటే దానియేలు గారు నా ప్రియుడు, గొప్ప జ్ఞాని, మోషే గారు నా ఇల్లంతటి నమ్మకమైన వ్యక్తి, ఇలాంటి వారు ఉంటారేమో అని ఎదురు చూస్తున్నారండి. కానీ ఎవరు ఉంటారండి? ఆలోచించండి. ఈరోజు భూమి ఇలా ఉందంటే క్రైస్తవులు ఉండబట్టేనండి. కొంతమంది, అందరు కదా, కొంతమంది నీతిగా యథార్థంగా దేవుని యందు భయభక్తుల చేత ఉన్నారు కాబట్టి ఈరోజు భూమి ఇలా ఉంది. ఇంకా దేవుడు అందరికి ఆయుష్నిస్తాడు, ఎందుకంటే ఆయన తండ్రి అయిన దేవుడు ఏమండి ప్రతి మనిషిని ప్రేమిస్తాడండి.